ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై జీవించండి, అనవసరముగా మాట్లాడే వాళ్ళ మాటలను మీరు వినమాకండి అని. అందుకని దేవుని గురించి, దేవుని సంఘము గురించి అనవసరంగా గంటల గంటలు మాట్లాడే వాళ్ళ మాటలను విననక్కర్లేదు, అక్కడికి వెళ్ళనక్కర్లేదు, వాళ్ళని ఆదరించనక్కర్లేదు. దేవునికి విరుద్ధంగా మాట్లాడితే ఇది తప్పు అని చెప్పండి. తద్వారా దైవ సంబంధితమైన ఆ స్థిరమైన విశ్వాసం వాళ్లకు కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి చక్కని ఆలోచన విధానం కలిగి మనము ఆ పరిస్థితిలో ప్రవేశించకుండా, ఇతరులకు ఆ అవకాశం ఇవ్వకుండా, చక్కని యోగ్యమైన ప్రవర్తనతో దేవునిగా సేవించి, దేవుడు మిమ్ములను నడిపించిన సంఘములో నమ్మకముగా ఉండి, అప్పగించిన సేవను అంతే నమ్మకముగా జరిగిస్తూ మనందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.